హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఎండవేళ కొంప గుండవాటలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. పరీక్షలు అవుతున్నంతసేపు ఎప్పుడు సెలవరిస్తారా, ఎప్పుడు ఆడుకుందామా అని ఎదురు చూస్తాం. కానీ ఈ సెలవులు మామిడి పళ్ళు తినేందుకు తప్ప ఇంకెందుకు పనికి రావట్లేదు. పైగా పొద్దున్నే నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పని గట్టుకుని మరీ లేపి చెప్పి వెళతారు, 4:30 లోపు బయట తిరగొద్దని. ఏం తోచక చచ్చిపోవటం కన్నా ఎండ దెబ్బ కొట్టి చచ్చిపోతేనే హాయిగా ఉండేటట్లుంది. దానికి తోడు నాకు తోకల్లాగా అక్క అని కూడా పిలవటం ఇష్టం లేని చెల్లెళ్ళు. నేనే గదిలోకి వెళ్తే అక్కడికే వచ్చేస్తారు, ఏదో పెద్ద పనున్నట్టు. అమ్మేమో ఫ్యాషన్గా వివిధ భారతి పెట్టుకుని వింటూ ఏదో శేష ప్రశ్నట చదువుకుంటూ ఉంటుంది. ఎక్కడి నుంచి సంపాదిస్తుందో, చేతిలో ఎప్పుడు ఏదో ఒక నవల ఉండాల్సిందే. అమ్మని కదిపే ధైర్యం లేక అన్నింటికి వీళ్ళు నన్ను తోస్తారు. అమ్మా అమ్మా అమ్మ మరేమో ఆకలేస్తుందే మా అందరికీను. చివరికి నా నోరు పెగిలింది. ఇప్పుడు టైం ఎంత అయింది? పుస్తకంలో నుంచి తలెత్తకుండానే అడిగింది అమ్మ. 2:30 అయ్యిందే. గడియారం వంక చూడకుండానే నేను చెప్పా. పొద్దుటి నుంచి ఏమేం తిన్నారో వరుసగా చెప్పండి. నీకు తెలియకుండా ఏం తింటామే? 7ంటికి అన్నం, మళ్ళీ 1 గంటకి అన్నమే, పిచ్చిపప్పు పిచ్చికూర వేసుకుని. ఆ తర్వాత ఏం లేదు. అయ్యో మర్చిపోయా, నిమ్మకాయలంత మామిడి పళ్ళు 2, అంత టెంకే, అందులో ఏమీ లేవు. దానితో అమ్మ కోపం వచ్చేసింది. అసలు మీరు పిల్లలా పిచ్చాసాలా? నేను ఇంకా మిగలేను కదా, నన్ను తినేయండి, మీకో పని అయిపోతుంది. ఏవి ఆడుకోవటం చేతగాక అస్తమానం ఆకలని నా చుట్టూ తిరగటం. ఇలాగే తిన్నారంటే సెలవులయ్యేటప్పటికి కళ్ళు ముక్కులు పూడుకుపోయి పూర్ణం బూరెల్లాగా అయిపోతారు. నాకేం 4:30 దాకా నా జోలికి రాకుండా ఉంటే అప్పుడు ఏదన్నా చేసి పెడతా. ఇంకా ఈవిడని విసిగిస్తే 4:30 కూడా ఏం పెట్టదు. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు, ఎప్పుడో అంతా పారిపోయారు. సర్లే అమ్మా, అప్పటిదాకా వాళ్ళని నేను చూసుకుంటానులే. పాపం నువ్వు పడుకో, మధ్యాహ్నం పూట కాసేపైనా పడుకోపోతే నీకు తలనొప్పి వస్తుంది కదా. ఇదిగో సుశీల, దుర్గా పెందరాళే అంట్లుతోమి వెళ్ళిపోతానంది. దాని తమ్ముడి పెళ్ళంట. అది రాగానే గిన్నెలు గ్లాసులు ఎక్కడెక్కడున్నాయో అన్నీ బయట వేయండి. గిన్నెలయ్యాక 4 చేదల నీళ్లు తోడి గోళంలో నింపమను అని చెప్పి అమ్మ హాయిగా పట్టె మంచం మీదకి చేరి రేడియో తగ్గించి పుస్తకంలో పడిపోయింది. ఎలాగో 2 నిమిషాల్లో నిద్దట్లోకి వెళ్ళిపోతుంది. రోజు చూస్తూనే ఉంటాంగా. తలుపు దగ్గరకేసి బయటకు రాగానే దుర్గ రానే వచ్చింది. అమ్మదో పాత చీర పట్టుచీర కట్టుకొని. చిన్నారి కళ్ళెట్టే పసిగడతాయి. ఏం దుర్గా, మా అమ్మ చీర కట్టుకొని మా ఇంటికే వచ్చేసావు షోక్గా? భయం వేయట్లే? నాకెందుకు భయం, నిన్న సందెకాడ అమ్మే ఇచ్చింది. బయట కొంగంతా తూట్లు పడింది కదా అని కట్టట్లేదుట. గిన్నెలేయండి, ఆలస్యం చేయమాకండి. 4 ఒక్కొక్క ట్రిప్పులో 8 చేతులతో అంట్లన్నీ బయటపడేశాం. మా అందరి చేతుల మీద నీళ్లు పోసి దాని పని అది చకచకా చేసుకుంటూ ఒక్కసారి తలెత్తి చూసేటప్పటికీ 4 అక్కడే కూర్చుని దానికేసే చూస్తున్నాం. ఓరి దేవుడోయ్, నా వంకట్ట చూస్తానరేటి? అమ్మ కనిపెట్టున్నామన్నారా ఏంటి? దానికి అసలే ముక్కు మీద కోపం. ఎండ ఎలాగుందో, లోనికెళ్ళిపోండి. నాకిప్పుడొచ్చింది ఐడియా. నిన్నెందుకు కనిపెట్టుకుని ఉండటం? నువ్వేం చిన్నపిల్లవి కాదుగా దెబ్బలు తగిల్చుకునేందుకు. మేమే ఊరికే చూసి నేర్చుకుందామని నువ్వెట్లా తోముతున్నావో. ఒకవేళప్పుడన్నా నువ్వు రాలేదనుకో, అంట్లు తోవటం వస్తే మాకే మంచిది కదా అని. దుర్గా ముఖం ఇంత అయిపోయింది సంతోషంతో. అట్టా అన్నారు బాగుంటుంది. ఆడపిల్లలన్నాక అన్ని పనులు వచ్చుండాలా. చేతిలో ఇద్దుంటే కొట్టదు కదా. మా చిన్నది 3 ఇళ్లలో పనిచేసిద్ది. ఇప్పుడు ఈ గిన్నెలన్నిట్లే 2 చెంబుల నీళ్ళోసి అట్లా వదిలేయాలి. ఈ మధ్యలో మంచినీళ్ళ గిలాసులు, టిఫిన్ ప్లేట్లు కొంచెం కుంకుడు పిప్పెట్టి అట్టట్ట రుద్ది కడిగేయాలి. అప్పుడు ఈ అంట్ల గిన్నెలన్నీ కొబ్బరి చిప్పల బూడిదుంటుంది కదా, అద్దేసుకుని కొబ్బరి పీచెట్టి గట్టిగా తోమాల. జిడ్డుంటే ఓ పాలి కుంకుడు పిప్పెట్టి రుద్దేస్తే శుభ్రంగా వచ్చేస్తాయి. ఇక మట్టన కూసింత నీళ్లతో ముందు కడిగేసి మరిన్ని నీళ్లు పోసి కడిగేస్తే చూస్తూ ఉండగానే గిన్నెలన్నీ తలతల తోమేసి గట్టు మీద బోర్లించేసింది.
మీరీటిని లోనెట్టకండి, అమ్మగారు లేసినాక నీళ్లు జల్లి తీసుకుంటారు అని అది వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతుంది. ప్రభు దయ వల్ల నాకు గబుక్కున జ్ఞాపకం వచ్చింది. అమ్మ నిన్న గోలెంలోకి నీళ్లు తోడమంది. వామ్మో, పెళ్ళూరు బస్సు నా కోసం ఆగుద్దాయి ఏంటి? ముందుగాలనే చెప్తే అమ్మగారు కోప్పడతారని చెప్పలా. రేపొద్దుటాల ఆడపిల్లారింట్ల ఇందులట. నేను ఎల్లుండి తెల్లారి పట్లకల్లా వచ్చేస్తా. రేపటికి సర్దుకోమని చెప్పండే. లోనికి వెళ్ళిపోండమ్మా, వడకొడతాది ఈ టైంలో అంటూ చీర శుభ్రంగా దులుపుకొని కుచ్చిళ్ళు మళ్ళీ పెట్టుకుని దుర్గా వెళ్ళిపోయింది. అంట్లు తోమటం ఇక మా నలుగురికి వచ్చేసింది కాబట్టి ఇది ఎన్నాళ్ళు రాకపోయినా ఇబ్బంది లేదు. కానీ చూడు, ఈ పని వాళ్ళకు అస్సలు విశ్వాసాలుండవు. అమ్మ మరీ మాకు కూడా పరికినీళ్లు కుట్టించకుండా దానికంత చీర పళంగా ఇచ్చేసింది కదా, నీళ్లు తోడకుండానే వెళ్ళిపోయింది. అయినా అదంటేనే అమ్మకి ప్రేమ. నేనేదైనా అంటే నన్నే కేకలేస్తుంది, నాకు అక్కర్లేని విషయాలు లేవని. ఇప్పుడు ఈ నీళ్ల సంగతి ఏం చేయాలరా భగవంతుడా? గదిలోకి వెళ్ళి చూస్తే ఇంకా అమ్మ హాయిగా నిద్రపోతానే ఉంది మహారాణిలాగా. పోనీ ఓ పని చేస్తే ఆ నీళ్లు కాసిని మేమే తోడి పెట్టేశామనుకో, పాపం అమ్మ ఎంతో సంతోషిస్తుంది కదా. సెలవులని చెప్పి తిని తిని బూరెల్లా అయిపోకుండా పనులు నేర్చుకుంటున్నామని. దుర్గపుణ్యమా అని అంట్లు తోమటం ఎలాగో వచ్చేసింది. ఇంకా నీళ్లు తోడటం ఒకళ్ళు నేర్పేందుకేముంటుంది? ఇన్నాళ్ళు మమ్మల్ని బావి దగ్గరికి వెళ్ళనీకపోబట్టి కానీ ఆ పని మాకెప్పుడో వచ్చేసి ఉండేది. ఏ పనులు నేర్చుకోకుండా గాడిదల్లాగా ఆడుకుంటూ కూర్చుంటే ఏం ముద్దుగా ఉంటుంది గనుక. నీళ్లు తోడే ఆట ఆడుతావే అంటే చిన్నారి అంటే వెంటనే ఒప్పేసుకుంది. అంటే ఇది మంచి ఆటేనన్నమాట. అసలు ఏ విషయమన్నా దాంతో నొప్పించటం కన్నా హిందీ నేర్చుకోవటమే సులువు. ఇందో బుజ్జి మేము ఏం తేలుస్తామోనని మా ముఖాలకేసి చూస్తూ కూర్చున్నారు. చివరికి చిన్నారే చివరి మాట చెప్పింది. ఎలాగూ పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, ఈ సెలవుల్లో కొన్ని పనులన్నా నేర్చుకుంటే కొత్తగా స్కూల్ తెరిచాక టీచర్ గారికి చెప్పొచ్చు. కానీ మనం బావి దగ్గరికి వెళ్ళామని తెలిస్తే అమ్మ చంపేస్తుంది. కాబట్టి నీళ్లు తోడిన కాసేపు వంటిళ్ళు బయట నుంచి గొళ్ళెం పెట్టేస్తే ఆ పనవగానే తలుపు తీసేయొచ్చు. అమ్మేమో దుర్గే నీళ్లు తోడి వెళ్ళిపోయింది అనుకుంటుంది. పనిలోకి దిగుదామని నూతి దగ్గరికి వెళితే కాళ్ళు మాడిపోతున్నాయి. అమ్మ గాని చూసిందంటే చక్క దోశలు పోసుకోవచ్చని అనుకుంటుంది. కానీ ఇప్పుడు పనవటం ముఖ్యం కదా. ముందుగా గోలెంలో ఉన్న నీళ్లు ఓ 10 చెంబులు దిమ్మరిస్తే కాళ్ళు పెట్టేందుకు వీలవుతుంది. నెత్తి మీద కూడా భడే వేడొచ్చేసింది. అక్కడ ఆరేసిన బట్టల్లోంచి బనియన్లు 2 రుమాళ్ళు తడిపి అందరం తలల మీద వేసుకున్నాం. కాకపోతే అది ఊరంత బావి, పెద్ద కొబ్బరి తాడు. చేద నీళ్లలో పడిపోకుండా గిలక కర్రకి కట్టేసి ఉంటుంది. అది మా అదృష్టం కొద్దీ తాడు గిలక మీద సరిగ్గా ఉంది. నలుగురం కలిసి ఒక్కలాగు లాగితే చేద సగం పైగా నీళ్లతో పైదాకా వచ్చేస్తుంది. కానీ ఆ చేద ఎలా అందుకోవాలో తెలియక ఆలోచనలో పడ్డాం. అందరిలోకి పెద్దదాన్ని నాకే చేద అందకపోతే ఇక పిల్లలకేమందుతుంది? ఈ ఉపాయము చిన్నారే చెప్పాల్సి వచ్చింది. బట్టలు నానబెట్టుకునే ఇనుప బకెట్లు బోర్లించి దాని మీద నిలబెడితే పెద్దవాళ్ళంతా పొడుగ్గా ఉంటాం కాబట్టి చేద అందుతుంది అని. నీళ్లతో చేద పైదాకా వచ్చాక మళ్ళీ బావిలోకి దిగిపోకుండా తాడు అది గట్టిగా పట్టుకుంటానంది. నన్నేమో బకెట్ ఎక్కి చేదందుకోమంది. ఎంతైనా నేనంటే దానికి ప్రేమే కదా. గబుక్కున నేను నీళ్లలో పడిపోకుండా ఉండటానికి నా కాళ్ళని ఇందుని బుజ్జిని పట్టుకోమంది. తీరా మొదలెట్టాక పాపం ఏమనుకుందో. తాడు పట్టుకునే పని ఇందు కప్పచెప్పి అది నా నడుము, బుజ్జి నా కాళ్ళు పట్టుకోవటం మొదలెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే అమ్మ లేచి తలుపు బాదకుండానే ఎవరూ బావిలో పడిపోకుండానే నీళ్లు తోడేయటం పని అయిపోయింది. నిమిషాల్లో గోలెం పొంగిపోయింది. మళ్ళీ ఆ బనీన్లో రుమాళ్ళు జాడించేసి ఆరేశాము. పనిలో పనిగా అందరం తలా 2 బకెట్ల నీళ్లతో హాయిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాం. నిజానికి నీళ్లు తోడే పని అయ్యాక కాళ్ళు కడుక్కోనక్కర్లేదు. కానీ ఇంకా సాయంత్రం ఆ పని చేయటం తప్పింది కదా. బట్టలు పూర్తిగా తడిస్తే తడిసాయి కానీ అవి వంటి మీదే ఆరుతుంటే వేడిగాలి కాస్త ఎంత చల్లగా మారిపోతుందో. అయినా ఎండవేళ ఇలా ఎంచక్క నీళ్ల పని పెట్టుకోవాలి కానీ వేడి వేడి పరుపుల మీద దొర్లితే ఏమొస్తుంది? ఏమైతేనే ఇక రేపటి నుంచి తోచకపోవటం ఉండదు. ఒప్పుకోవాలే కానీ ఇంటి వాళ్ళ గోలెం కూడా మేమే నింపేయచ్చు.
నాని నా చేతులు చూడు ఎంత ఎర్రగా అయ్యాయో. బుజ్జి మహా సంతోషంగా చూపించింది. అందరి చేతులు ఎర్రగా అయిపోయాయి, కానీ ఒకటే మంట. ఇప్పుడు కొబ్బరి నూనె రాసుకుందామంటే ఆ సీసా అమ్మ తల దిక్కున అలమారాలో ఉంది. ఎంత నెమ్మదిగా తీసిన అమ్మకి మెలకువ రానే వచ్చింది. ఆ కాస్త చప్పుడుకే, నూనె సీసా దేనికే? ఎవరైనా పడ్డారా? ఎలా పడతారు? నాని పడకుండా చిన్నారి పట్టుకుంది. చిన్నారి పడకుండా నేను దాని కాళ్ళు పట్టుకున్నాను. ఎవరూ పడలేదు. బుజ్జి చక్కగా వర్ణించి చెప్పింది. సుశీల, ఏమిటి బుజ్జి చెప్తుంది? ఏం లేదమ్మా, ఇందు జుట్టు పిచ్చి గూడులాగా ఉంటుంది కదా, పోనీ నూనె రాసి చిక్కు తీద్దామని. నువ్వు ఇంకాసేపు పడుకో అమ్మా, మేము చిక్కులు తీసుకుంటా ఉంటాంలే. ఏం లేకపోవటం ఏమిటి? ఇలారా, దగ్గరికి రా ఒకసారి. బట్టలన్నీ తడితడిగా ఉన్నాయేమిటి? ఏం తగలెట్టారు మీరందరూ? వెంటనే లేచి పెరట్లోకి పరిగెత్తింది. గోలెం నిండా నీళ్లు, తడితడిగా బావి పళ్ళెం, బోర్లా ఉన్న బట్టల బకెట్లు, మా అందరి అరచేతులు మొత్తం. మేమెవ్వర నోరిప్పక్కర్లేకుండానే కథంతా చెప్పాయి. అసలు నిన్ను 4 తగిలిస్తే వీళ్ళందరికీ బుద్ధొస్తుంది. ఎండవేళ ఒక్క గంట నడుము వాలుద్దామంటే లేకుండా కొంప గుండం చేసే వెధవాటలు నువ్వును. తను తగిలినిచ్చేందుకు మిగిలినిచ్చేందుకు దొరికినప్పుడు కదా. ఎలాగూ మిగతా వాళ్ళని ఎవ్వరిని ఆవిడ ఏం చెయ్యదుగా. కక్షంతా నా మీదే కదా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.